యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నేషన్, సూపర్ పవర్, సుప్రీం మిలిటరీ పవర్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ ఆన్ ది ఎర్త్. కానీ ఈ అమెరికాని పరిపాలించే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆయన ఒక మూర్ఖుడు, ఒక ఇగోటిస్టు, ఒక నార్సిజం లాంటి యాటిట్యూడ్తో ఉంటారు. ఆయన ఒక పిచ్చి తుగ్గలగ్గా పేరు పొందారు. ఇప్పుడు ఇరాన్పై యుద్ధం అనేది అమెరికా నాశనానికి వచ్చింది. ఇప్పుడు అమెరికన్స్లో ఒపీనియన్ ఎలా ఉందంటే, ఒక లేటెస్ట్ సర్వే ప్రకారం 56% అమెరికన్స్ ఇరాన్పై ట్రంప్ చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. 56%. ఓపింగ్ 56% ఈజ్ ఎగెనిస్ట్ ది అటాక్ ఆన్ ఇరాన్ బై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. కేవలం 16% మాత్రమే యుద్ధాన్ని సమర్థిస్తున్నారు. ఇంకొక సర్వే ప్రకారం 26% మ్యాక్సిమము ఇప్పుడు ట్రంప్ ఇరాన్పై యుద్ధాన్ని సమర్థిస్తున్నారు. 26%, 56% వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా తటస్థం. అంటే ఏంటి, ఇరాన్పై అమెరికా చేసే యుద్ధం కుదరదు అని అమెరికాలోనే ఉంది. ఈవెన్ వాషింగ్టన్, న్యూయార్కు, సియాటిల్, కాలిఫోర్నియా సిటీల్లో రోడ్లపైకి వచ్చి ప్రదర్శన చేస్తున్నారు ఇరాన్ యుద్ధం వద్దని. వాళ్ళకు కూడా ద్రవ్యోల్బణం చేగతాగింది. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో కూడా 212, 217 అంటే కేవలం ఒక 10 ఓట్ల తేడాతోనే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా పెట్టిన బిల్లు వీగిపోయింది. అందుకని ట్రంప్ కాస్త ఫండ్స్ వచ్చినాయి. అంటే చాలా పరువు పోయిందనమాట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అందుకనే 11వ రోజు యుద్ధం ఎంటర్ అయ్యేటప్పటికి ఆయన ఒకటే మాట్లాడుతున్నారు, ఈ యుద్ధం ఎండ్ అవుతుంది, ఇజ్రాయెల్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటూ ఒకటి, తర్వాత పుతిన్తో మాట్లాడి యుద్ధాన్ని ఎలాగో యుద్ధంలోకి ఎంటర్ అయిపోయారు. కానీ ఎగ్జిట్ అనేది ఎప్పుడు కష్టమే. ఎగ్జిట్ ఎలాగో యుద్ధాల నుంచి ఎలా బయటకు రావాలో ఆయన ఆలోచిస్తున్నారు. యుద్ధం నుంచి బయటకు రావాలంటే ఇప్పుడే పుతిన్ ఇన్వాల్వ్ అయ్యి గల్ఫ్ దేశాల మీద ఇరాన్ అటాక్ లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్తో మాట్లాడడం అనేది అత్యంత శక్తివంతమైన దేశం పుతిన్ మాత్రమే. ఆయనే డైరెక్ట్ కమ్యూనికేషన్. కాబట్టి ఇరాన్తో పుతిన్తో మాట్లాడించి ఆ యుద్ధాన్ని విరమింపజేయడం, బయటకు పడడం, అది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నది. కాబట్టి అమెరికన్స్ వల్లే, ద గ్రేట్ అమెరికన్స్ వల్లే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడు. లేదా అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 వీటి ప్రకారం ఏంటంటే అక్కడ ఈయన మీద ఇంపీచ్మెంట్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ ఎప్స్టైన్ ఫైల్స్లో ఆయనకి 1983లోనే డొనాల్డ్ ట్రంప్ ఒక మైనర్ గర్ల్ పై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్టు ఇప్పుడు రీసెంట్గా అది ఎప్స్టైన్ ఫైల్స్లో రిలీజ్ అయింది. 2019లో FBI ఒక స్త్రీ సాక్ష్యం ఇస్తూ ఈ విషయాన్ని బయటికి చెప్పేయడం వల్ల ఇప్పుడు ఆయన మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు యుద్ధం ఇది, టారిఫ్స్లో ఫెయిల్యూరు, ఫారిన్ పాలసీ ఫెయిల్యూరు, ఈ వ్యతిరేకత, ఆయన ప్రజాదరణ లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం వల్ల ఇక డొనాల్డ్ ట్రంప్ పదవి అనేది చాలా తొందరలోనే అమెరికాలో పోయే అవకాశం ఉంది.